ఉన్నాయి. దేశంలో నానాటికి వివక్షత, అసమానతలు, ఏహ్యభావం మరింతగా విజృంభిస్తున్నాయి. దేశ విదేశాల్లో బాబాసాహెబ్ ఒక పక్కన ప్రచారం జరుగుతుండేనే ఆ కుల వ్యవస్థ ఏ దేశాలకైతే వెళ్ళిందో ఆ దేశాల్లో కూడా దళితుల పట్ల వివక్షత, అసమానతలు, అలాగే అట్రాసిటీలు నిరంతరం ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం వలన ఎదుర్కొంటున్నారు. దీనికి ఒకే ఒక కారణం, మన ఓటు మనం వేసుకోకపోవటం. ఏ సమాజం అయితే తమ ఓటును తాము వేసుకోగలుగుతుందో బాబాసాహెబ్ ఆశయాలు అప్పుడే సఫలీకృతం అవుతాయి. అప్పటి వరకు ఈ వివక్షత కంటిన్యూ అవుతుంది. రేపు రాబోయే పార్లమెంట్లో మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తమ వాటా లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే దానివల్ల ఆధిపత్య కులాలకు చెందిన స్త్రీలే మళ్ళీ పార్లమెంట్లోకి వస్తారు. ప్రతి అంశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ రోజున దళిత క్రైస్తవులని టార్గెట్ చేస్తూ దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా వాళ్ళ మత స్వేచ్ఛ హక్కుని ప్రభుత్వాలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నాయి. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ సమాజంలో ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛ హక్కును అందరూ పొందేలాగా దాన్ని పొందుతూ తమ హక్కులను కూడా పరిరక్షించుకునే విధంగా మన అందరం కృషి చేయాలని చెప్పి బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై జై భీమ్. జై భీమ్. అడ్డంగా వీడియోనా ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే రెండో అతిపెద్ద పండుగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం అని ఈరోజు సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. భారతదేశంలో పుట్టిన ఒక దళితుడు, పేదింటి బిడ్డ, అనేక అరాచకాలను ఎదుర్కొన్నటువంటి ఒక మహానుభావుడు, మరి ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నాయకుడిగా మారే క్రమం మనందరికీ ఒక ఆశ్చర్యం. ఈరోజు కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ని ఒక సింబల్ ఆఫ్ నాలెడ్జ్, కొలంబియా యూనివర్సిటీలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ మరి ఒక భారతీయుడి విగ్రహం మాత్రం ఒకటే ఉంది, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది జ్ఞాన చిహ్నంగా ఆయన్ని కీర్తించడం అనేది ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనం. ఈరోజు లండన్ లైబ్రరీలో 2 లక్షల పుస్తకాలు ఉంటే దాన్ని చదివింది ప్రపంచంలో ముగ్గురు. ఒకరు మాజిని, 2 కార్ల్ మార్క్స్, 3 మన భారతీయుడు, మనందరి యొక్క ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అన్ని బుక్స్ చదివిన తర్వాత ఈ భారతదేశానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి మహనీయుడు ఈరోజు మనందరం ఇంత సంతోషంగా, ఇంత గొప్పగా మరి ఈరోజు బతకగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయనే. మరి ఇదివరకు జనాల్ని బానిసత్వంలో మగచేసి మూతికి కొంత ముట్టికి తాటాకులు కట్టి ఊరేగించిన పరిస్థితుల్లో ఈరోజు మనం ఇంత గౌరవంగా బతకగలగడానికి ఏకైక కారణం అంబేద్కర్ మాత్రమే. భారతదేశంలోని మొదటి దళిత 10th క్లాస్ పాస్ అయిన మొదటి విద్యార్థి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి సమానత్వం కావాలని నినదించిన మొదటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. జనాభాలో సగం మహిళలకి సమాన వాటా దక్కాలని మొదటిసారి చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 51AH ప్రకారం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి సైంటిఫిక్ యాటిట్యూడ్ అని చెప్పిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఈరోజు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు కావాలని చెప్పిన మొదటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే ఎన్నిటికంటే ఎక్కువగా ఎన్ని పక్కన పెడితే మరి ఎవరికి సాధ్యం కానటువంటి అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి దిశా నిర్దేశం చేసినటువంటి ఏకైక వ్యక్తి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. అలాంటి గొప్ప వ్యక్తి వారసులుగా మనం పుట్టడం మనందరి గర్వకారణం. ఈరోజు అంబేద్కర్ జన్మదినం మనందరికీ పండుగ రోజు. మనందరం అంటే ఇంకా బాగా నెక్స్ట్ అంబేద్కర్ జయంతికి ఇంకా బాగా ప్లాన్ చేయాలని నా మనసులో అయితే ఆలోచన ఉంది. మరి ఏలూరులో నేను దద్దరిల్లే విధంగా ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేయాలని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అది అమలు జరుపుతాం. మరి అంబేద్కర్ జన్మదినం అనేది ఒక మామూలు విషయం మాత్రం కాదు. మిత్రులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే అది ఒక మన పండుగ దినం. 2000 సంవత్సరాలుగా అనేక లక్షల మంది మనువాదులు మనల్ని సపరేట్ చేశారు, మనల్ని అణగదొక్కారు. మరి ఒకే ఒక వ్యక్తి ఒక కలంపోటుతో మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచన విధానం, లాలే అంబేద్కర్ గారి ఆలోచన విధానం. ఇప్పుడు మరొక రాష్ట్ర ఉపాధ్యక్షులు మన కుటుంబరావు గారిని వచ్చారు, ఇంకా ఎక్కువ రావాలని నా ఆకాంక్ష. అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనం ఒక చిన్న ఎన్లైట్మెంట్ చేయాలని నా కోరిక. మన కమ్యూనిటీలో ఎక్కువ మంది చదువుకున్న పేరెంట్స్ పిల్లలే బాగా చదువుకుంటున్నారు తప్ప కొందరు పిల్లలు చదువుకోలేకపోతున్నారు, వాళ్ళకి అక్షర జ్ఞానం రావట్లేదు. అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎలాంటి ఎన్లైట్మెంట్ చేస్తే ఆయనకి నిజమైన నివాళి మనం ఇచ్చినట్టు అవుతుంది. మరి అందులో భాగంగా నేను కూడా ఒక భాగస్వామిని అయ్యాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అవుతూ మిగతా వాళ్ళని కూడా ఎన్లైట్ చేయాలని నా కోరికగా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ నా మాటను అన్ని కాలేజీలకి వెళ్తున్నాం, వెళ్ళి రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ విద్యను ఇస్తున్నాం. చాగంటి కోటేశ్వరరావు అని రామాయణం భారతం చెప్పి ఆ సీతని రాముడు ఆ క్రేగంటి చూపుతో చూసినప్పుడు అని చెప్తున్నట్టు ఆయన విలువలు నేర్పమని పిల్లల దగ్గరికి పంపుతున్నారు. కాదు, రాజ్యాంగ విద్య కావాలి. రాజ్యాంగ విలువలు, నైతిక విలువలను తయారు చేసి పిల్లల్ని మంచి దేశ పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఆ బాధ్యత కేవలం ఉపాధ్యాయుల మీద ఉంది. అది మానవ ఉద్యోగుల సంఘం. ఇక్కడ టీచర్స్ మీరు కనుక తలుచుకుంటే మార్పు అనేటువంటిది ఈజీగా వస్తుంది. సో ఒక స్కూల్లో బాగా చదివేటువంటి విద్యార్థిని, పేద విద్యార్థిని, ఏమీ లేని విద్యార్థిని ఒకళ్ళని ఐడెంటిఫై చేసి ఒక టీచరు ఒక స్టూడెంట్ని దత్తత ఎడాప్షన్ అంటారో ఏమిటో ఆ ప్రక్రియని మానవ ఉద్యోగుల సంఘం, గోదావరి మానవ ఉద్యోగుల సంఘం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. అది మిగతా ప్రాంతాలన్నిటికీ అది పాకాలి. ఖచ్చితంగా ఇది రాబోయే కాలంలో మీరు చేయగలరు. మీరు తలుచుకుంటే చేయలేదు ఏది ఉండదు. మరి మీరు ఆల్రెడీ మీ స్కూల్స్లో 13వ తారీఖున చేసేసే ఉంటారు. ఎందుకంటే 14వ తారీఖున చేద్దాం అనుకుంటే హాలిడే వచ్చింది, పిల్లలు స్కూల్కి రారు, మిగతా వాళ్ళు రారు. మిగతా టీచర్స్ ఏమనుకుంటారు, భలే అయిందిలే వెళ్ళిపోయారు, చక్కగా బేతల సుదర్శన్ గారు లేరు, సర్వేశ్వర గారు లేరు, హ్యాపీ అని అనుకుంటారు. అందుకనే ముందు రోజే చాలామంది ముందు రోజు చేసేస్తారు. చాలా మంచిది. మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి మాస్టర్ సభ్యుడు ఖచ్చితంగా ఆ పని చేసి రాబోయే కాలంలో రాజ్యాంగ రక్షకులుగా మన బిడ్డలను తయారు చేయాలి. కుటుంబ అంబేద్కరిస్టులు కావాలి. మనం ఆ కుటుంబ అంబేద్కరిస్టులు వచ్చిన రోజున ఒక కుటుంబం బాగుపడుద్ది, సంఘం బాగుపడుద్ది. ఖచ్చితంగా పాలకులుగా ఆయన గోడ మీద రాసుకోమన్నాడు. ఏ మహానుభావుడు చెప్పాడు, మనం ఏం రాసుకున్నాం ఏమో మనకు తెలియదు, కానీ ఇంకా మన ఓట్ని అమ్ముకుంటూనే ఉన్నాం. సో ఇట్ ఈస్ ఎ ఈజీలీ శాలబుల్ కమ్యూనిటీ. Let us change this attitude, a big transformation from one stage to another stage, from the stage of being sold to the stage of being purchased. మనం అమ్ముకోవటం కాదు, మనమే అవసరమైతే డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళు కొని మాస్టర్ కింద తీసుకునేటువంటి దానికి పునాదులుగా ఈ మానవ ఉద్యోగుల సంఘం టీచర్సే పునాది అని తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, అమర్ రహే బాబా సాహెబ్ అంబేద్కర్, అమర్ రహే డాడా బాబా సాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి, అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి. జై భీమ్, జై భీమ్, జై భారత్. వర్ధిల్లాలి మానవ ఉద్యోగుల ఐక్యత, మానవ ఉద్యోగుల ఐక్యత. అలాగే మన మానవ సందర్భంగా చేసిన అంబేద్కర్ వారసులందరికీ నా వందనాలు. ఇంతమంది మేధావుల ముందు ఆయన గురించి చెప్పాల్సిన అవకాశం నాకు కల్పించిన ఆ దేవుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఆయన ఏదో దళిత నాయకుడు అన్నట్టు అసలు భారతదేశంలో ఆయన మూలంగా లబ్ధి పొందిన నాయకుడు లేడు. ఈ మాత్రం ప్రజాస్వామ్యం పరిడవెళ్తుందంటే ఆయన సృష్టించిన రాజ్యాంగం. కానీ మరి శూద్రులకి ఏమైందో, ముస్లింలకి ఏమైందో, మిగతా మతాలకి ఏమైందో మనకు తెలియట్లేదు. కానీ మనం ఏదో దళిత నాయకుడిలాగా మనం మాత్రమే ఆయన పట్ల కృతజ్ఞత చాటుకుంటున్నామంటే ఆ విషయంలో మనం గర్వించాల్సిందే. ఆయన భారతదేశానికి అన్నీ మనకి విస్తీర్ణంలో వడ్డించినట్టు అన్నీ ఇచ్చారు. స్వేచ్ఛ హక్కు ఇచ్చారు, సమానత్వ హక్కు ఇచ్చారు, మత స్వాతంత్రం హక్కు ఇచ్చారు,
విద్యా విషయాలు సాంస్కృతిక హక్కు ఇచ్చారు, రాజ్యాంగ పరిహార హక్కు ఇచ్చారు, పీడనాన్ని నిరోధించి ఇన్ని హక్కులు మన సిస్టంలో వడ్డీ చేసి అవి మోటుదాకా పెట్టుకోవడానికి మనలో యూనిటీ కొదువయ్యి అంతకుముందు ఎంతో ఘనంగా యూనివర్సిటీల్లో కానీ మన ఉద్యోగాల్లో కానీ అన్ని చోట్ల కూడా దళితులు అంటే గర్వంగా కాలరేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మేము దళితులు చెప్పుకోలేని మళ్ళీ వెనకటి రోజులకు వచ్చేసింది. అసలు బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా మన మీద దాడి చేయడానికి భయపడ్డారేమో కానీ ఇప్పుడు మాత్రం ఎవరు భయపడలేదు. మణిపూర్ నుంచి యాక్విడ్ వరకు రావణ కాష్టంలో తగులుతుంది, అందరూ భయంగా బతుకుతున్నాం. ఈ పరిస్థితి మారాలంటే మనం గతంలో కన్నా మెరుగైంది, ఐక్యత మెరుగైంది. ఇది ఇంతింతాయి, ఒట్టిడింతాయి, నూరింతాయి. ఇది ఒక ఉద్యమం మహాశక్తిలాగా రూపొందించి మన జోలికి రావాలంటే ఒక్కొక్కరు భయపడేలా మన ఉద్యమాన్ని తీర్చిదిద్దుకోవాలని, మనలో మనమే ఐక్యత చాటుకోవాలని, ఈ జయంతిని మనం జరుపుకునే అదృష్టాన్ని మనం కలిగించినందుకు అందరూ సంతోషించాలని మరొకసారి ఆ మహనీయునికి ఆ జయంతి నివాళులు అర్పించుకుంటూ వన్స్ అగైన్ జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. అలాగే మరి ఒక ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి నింగునో తను వెలుగై రాకుంటే, తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లే కథ సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌగిలిలో పడి నలిగిపోవు కదనేది దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి నింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్ అంతా ముందే తెలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కల లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, తన నెత్తుటి చుక్కల లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. జేబీ మిత్రులారా, రెండు మాటలు మాత్రమే చెప్పి ముగిస్తానండి, ఎందుకంటే మిత్రులందరూ కూడా చాలా మంచి సందేశాలు అందించున్నారు. అయితే అంబేద్కర్ గారు తన పుట్టుకతోటే తన అస్పృశ్యతని, తన అంటరానితనాన్ని అనుభవిస్తూ తను చాలా బాధలు పడుతూ తను చదువుకోవడం అనేది, పాఠశాల విద్యలో కూడా అస్పృశ్యుడి పాఠశాలలో అప్పుడు కూర్చోకూడదని చెప్పి బయటకు పంపించినప్పుడు ఆయన బయట కూర్చొని మాత్రమే విద్యను అభ్యసించారు. అట్లాగే మరి తన అన్న తను కలిపి ఒక జట్టాబండి మీద వెళ్తున్న ప్రయాణంలో మధ్యలో మీరు ఏమిటని అడిగిన సందర్భంలో ఆయన ఏమన్నారంటే, మేము మక్కలమని చెప్పినప్పుడు ఆ జట్టాబండి నడిపేవాడు నిషీది రాత్రుల్లో అర్ధరాత్రుల్లో కూడా వాళ్ళని దింపేసిన సందర్భంలో వాళ్ళు మరి చాలా బాధకు గురయ్యి దిగిపోయారు. ఆ తర్వాత ప్రతి అవమానాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆయన మెట్టు మీద మెట్టెక్కి మెట్రికులేషన్ ఫస్ట్ టైం పాస్ అయిన, భారతదేశం మొత్తం మీద ఫస్ట్ టైం మెట్రికులేషన్ పాస్ అయిన ఒక అస్పృశ్యుడిగా ఆయన నిలబడ్డారు. ఆ తర్వాత బరోడా మహారాజ్ గారి చేత ఆయన అభినందించబడి నచ్చి మెచ్చి ఆయనకు 25 రూపాయలు పారితోషికం ఆ రోజుల్లో స్కాలర్షిప్గా ఇచ్చినప్పుడు దాంతో ఆయన విదేశీ విద్యను అందుకొని కొలంబియా యూనివర్సిటీలో మంచి విద్యను అందించడం కాకుండా స్వేచ్ఛను అక్కడ అనుభవించారు. భారతదేశంలో అందించలేదు, స్వేచ్ఛను అక్కడ అనుభవించి మంచినీళ్ళు తాగడం దగ్గర నుంచి, అన్నం తినడం దగ్గర నుంచి, ఫ్యాన్ కింద కూర్చోవడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా భారతదేశంలో ఆటంకంగానే మిగిలింది. కానీ అక్కడ మాత్రం ఆయన ఆ స్వేచ్ఛను అనుభవించడం చాలా హర్షించే విషయంగా భావించి, ఈ స్వేచ్ఛను నా ప్రజలు పొందాలని చెప్పి 64 సబ్జెక్టులు పైగా ఆయన ఉత్తీర్ణులైన తర్వాత, అనేక డాక్టరేట్లు పొందిన తర్వాత భారతదేశానికి వచ్చి మరలా ఒక హోటల్లో దిగిన సందర్భంలో అండి, హోటల్ యజమానులు మరలా ఆయన అంబేద్కర్ గారిని మరలా తక్కువ చేసి మాట్లాడడం, బయటికి పంపించేసి జరిగినప్పుడు ఇలాంటి చెట్టు కింద కూర్చుని ఆయన చాలా బాధ గురై ఏడుస్తూ చెప్పిన మాట ఏంటంటే, నా జాతిని నేను ఉద్ధరించకపోతే నా బ్రతుకు వ్యర్థమని చెప్పి ఆయన లండన్లో చేసుకున్న విద్య కానివ్వండి, కొలంబియాలో చేసుకున్న విద్య అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ ఆయన చాలా సాధించి పెట్టారు. మనకి
స్త్రీ రాష్ట్ర విముక్తి చేశారు. తర్వాత ఓబీసీ చట్టాన్ని తీసుకురావడం విషయంలో క్యాబినెట్ నుంచి బయటకు వచ్చేసారు. అంతేకాకుండా మరి రిజర్వేషన్స్ అందరికీ వర్తింపు చేసేలాగా ప్రతి రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, తర్వాత న్యాయశాఖ మంత్రిగా చేసిన సందర్భంలో నేను బయటికి రావడం జరిగింది. నా ప్రజలకు నేను చేయలేనప్పుడు నాకు ఆ పదవి వద్దని చెప్పి పదవిని త్యాగం చేశారు అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన బాటలో నడుస్తున్న మనమందరం కూడా మా మిత్రులందరినీ చూస్తుంటే నాకు వారి ఫేసుల్లో ఏం కనిపిస్తుంటే అంబేద్కర్ గారి యొక్క భావజాలం వారి మాకు కవులకు కనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మరి మా గురువుగారు చెప్పినట్లుగా మనం చేయవలసింది ఏంటంటే విగ్రహాలకు దండలు వేయడమే కాదు, ఆయన ఆశయాల్ని మన జీవితంలో సాధించి చూపించాలని. మనం రిటైర్ అయిన ఉద్యోగులే కాదు, రిటైర్ అయిపోయేలోపు కూడా మనం చాలా చేయగలుగుతుంది. కాబట్టి మరి మన చైర్మన్ గారు చెప్పినట్టు వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయాలనుకున్నాను చెప్పారు. కాబట్టి ముందే ప్రణాళిక మనందరం కూడా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చేసుకోగలుగుతాం. కాబట్టి అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ జై భీమ్. వర్ధిల్లాలి మానవ ఐక్యత. అలాగే మానవ ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ మనందరం రావడం, అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా ఆనందకరం. మనందరూ ఐక్యత ఈ విధంగా తెలియజేస్తుంది. మన యొక్క మానవ ఉద్యోగుల సంఘం దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం, మన ఉద్యోగంలో తీసుకెళ్ళి ఎక్కువ మంది జాయిన్ చేయడం కాకుండా అంబేద్కర్ ఆశయాలను కింద స్థాయికి తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ఉపాధ్యాయులుగా అంబేద్కర్ ఇచ్చిన సందేశం క్రోడీకరించి, బోధించి, పోరాడు. ఆ దాంట్లో భాగంగా సమీకరించడం జరిగింది. అదేవిధంగా దళితులైనట్టు మన ప్రొఫెసర్ గారు ఇలా చెప్పారు, మన దళిత విద్యార్థులకి మన పేటల్లోకి వెళ్ళి బోధించడం చేయాలి. సమీకరించుకున్నప్పుడు బోధనా శక్తి మనకు ఉంది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో లేకపోతే ఎవరికైతే విద్య నీడ్ ఉందో వాళ్ళకి మనం కమ్యూనిటీ పరంగా విలేజ్లోకి వెళ్ళి తెలుసుకుని వాళ్ళకి కనుక వారానికి 1 గంట లేకపోతే రోజుకు 1 గంట ఎవరో ఒక 2 క్లాసులు చెప్తే మన పిల్లలు విద్యావంతులు అవుతారు. దాంతోపాటు మనకు కూడా శక్తి పెరిగిద్ది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ తెలియజేయడం, వాళ్ళు బోధించి మన యొక్క సంఘంలోకి చేసుకోవడం, అలా ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళని కేంద్రీకరించి మనం ఎక్కువ మంది ఉన్నాము అని మన యొక్క సభల్ని బాగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం పైకి అప్లిట్మెంట్ వస్తేనే కానీ ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని పోగొట్టలేము. దానికి విద్య ఒకటే కారణం. కాబట్టి విద్యను మన వాళ్ళందరికీ కూడా చేరడానికి మీ అందరి కృషి, ఈ నాయకులు, మన ప్రొఫెసర్లు గారు, మన రాష్ట్ర నాయకులు, ఉపాధ్యక్షులు అందరితో పాటు కలిసి పనిచేయాలని చెప్పి ఈ అంబేద్కర్ ఆశయాలు కింద తీసుకెళ్లాలంటే విద్య ద్వారా మాత్రమే. కాబట్టి మన యొక్క విద్యార్థులను, మన యొక్క బిడ్డల్ని, మన ఎస్సీ బిడ్డల్ని మనం పేటల్లోకి వెళ్ళి వాళ్ళు బోధించి, వాళ్ళు సమీకరించి వాళ్ళని ఉన్నత స్థితిలో తీసుకొస్తే అప్పుడే మనం అప్లిఫ్ట్ వస్తామని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ముఖ్యంగా అంబేద్కర్ జయంతి రోజున అది కలవటం, తర్వాత విడిపోవటం కాకుండా మానవ ఉద్యోగుల సంఘం చాలా కష్టపడి పనిచేస్తుంది. అయితే దీంట్లో ఉన్న 2-3 లోపాలు మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే అంబేద్కర్ గురించి మీరు అందరూ బాగా చెప్పారు, అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మానవ ఉద్యోగుల సంఘంగా మనం చేయాల్సిన పనుల గురించి, లేదా టీచర్స్గా మనం చేయాల్సిన పనుల గురించి 2 మాటలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను బీసీ ఏరియాలో పనిచేస్తాను. మరి అప్పుడు ఇంతవరకు బీసీ ఏరియాలో టీచర్గా పనిచేస్తాను. ఇదివరకు మనకి ఏం జరిగేదో నాకు తెలియదు, కానీ ఇవాళ నా పిల్లలు అంబేద్కర్ అంటే దేవుడిగా చూస్తాను. బీసీ ఎందుకు అలా జరిగిందంటే వాళ్ళకి అంబేద్కర్ చేసిన పనులు మన బీసీకి లేదా బీసీకి ఈ చేసిన పనులు ఏంటో మనకు చెప్పగలగాల. చెప్తే వాళ్ళు అభిమానిస్తారు. ఈ అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసే మొత్తజనం లాగా ఉంటుంది కాబట్టి కనీసం ఎడ్యుకేటెడ్ రాబోయే ఎడ్యుకేట్ అయ్యే తరం అన్న కనీసం మార్పు చెందాలంటే ఉపాధ్యాయుడిగా మనం కరెక్ట్గా ప్రవర్తించాలి, కరెక్ట్గా బిహేవ్ చేయాలి. అది మరి ఎంతవరకు జరుగుతుందో నాకు తెలియదు. కానీ నేను కీలే జన్మదినం చేశాను నా స్కూల్లో. ఆ రోజు నాడు చిన్నగా చేశాను. అలాగే అంబేద్కర్ జయంతి కూడా నిన్న రోజున చేశాను. పిల్లలు చాలా మొత్తం వాళ్ళే చెప్పేస్తున్నారు. ఎప్పుడు మనం ఇఫ్ వీ ఎడ్యుకేట్ దెమ్, అది ఒకటి గుర్తించుకోవాలి. టీచర్స్గా చేయాల్సిన బాధ్యత. 2 మానవ ఉద్యోగుల సంఘంగా నేను చెప్పే మాట ఏంటంటే ప్లానింగ్ ఖచ్చితంగా జరగాల. ఇది జిల్లా కమిటీ ఏర్పడింది, ఏలూరు కమిటీ ఏర్పడింది, మిగతా మండలాల్లో ఏర్పడిందా? ఎందుకు ఏర్పడటం లేదు గమనించండి దయచేసి. మిగతా మండలాల్లో కూడా కమిటీ ఏర్పడి మండల కమిటీలు ఏర్పడి రావాలా. జిల్లా కమిటీ ఎక్సలెంట్గా అయింది, నేను ఒప్పుకుంటా, పనిచేస్తుంది కూడా. మరి అట్ ద సేమ్ టైం మండల కమిటీలు ఏర్పడితే మీ జిల్లా కమిటీ పిలిపించినప్పుడు
మండలానికి ఒక 2-3 వచ్చినా నీకు అక్కడ ఒక 30 మంది 40 మంది కనబడతారు. జాతర సుదర్శనం మీటింగ్ పెడితే పట్టుమని ఎదురుకుండా 10 మంది 15 మంది లేని పరిస్థితిలో ఉంటే సుదర్శనం గారికి ఎంత అవమంటారు. జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి మనకి ఇస్తే రాలేకపోతున్నాడంటే కారణం ఏంటంటే వర్క్ చేయలేకపోవడం. ఫస్ట్ మేము ఒకసారి బీటీఏగా మనం ప్రయోగం చేసాం, అది ఇప్పుడు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే పైన ఉన్న నాయకులు కింద దాకా తీసుకెళ్ళిపోవటం వల్ల, మండలాల్లో విస్తరించకపోవటం వల్ల. అదే తప్పు మళ్ళీ మాల ఉద్యోగ సంఘం చేస్తుంది, గమనించండి. నా మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు, అది వాస్తవం తెలుసుకోండి. ఈ 2 విషయాలు కాకుండా 3వది అంబేద్కర్ భావజాలం, దాంట్లో ముందుకు పోవాలి. దాంట్లో తర్వాత మాల ఉద్యోగుల సంఘంలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ దాంట్లో అన్ని కులాలు కొలుస్తాయి. ఎస్సీలు అందరూ కొలుస్తారు, ఎస్టీలు అందరూ కొలుస్తారు. బట్ మాల ఉద్యోగుల సంఘంలో ఎలా కొలుస్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు కొలుస్తున్నారు, అలా కొలుస్తున్నారు. మాల ఉద్యోగుల సంఘం నిర్వహించే కమిటీలో స్పీకర్స్గా ఇతర కులాల వాళ్ళని ఎలా ఆహ్వానిస్తారు? దయచేసి అది గమనించండి. మనం ఉన్న 10 మందిమే చేసుకున్నాం, 12 మందిమే చేసుకున్నాం. మాల ఉద్యోగుల సంఘం నిర్వహించే కమిటీకి స్పీకర్స్ మాలోళ్ళు అవ్వాలా, వినేవాళ్ళు మాలోళ్ళు అవ్వాలా? మరి కులం పేరు పెట్టి సంఘం పెట్టావు, కులం పేరు పెట్టి సంఘం పెట్టాక వేరే కులాలను ఎంటర్ చేస్తే ఇంకా దానికి అర్థం లేదు. అదొకటి. ఈ 2 తప్పులు మాత్రం దయచేసి గమనించాలని పెద్దోడిగా మీ అన్నగా నేను చిన్న సలహా ఇస్తున్నాను, పాటించమని దయచేసి. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.